హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మళ్ళీ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? సో ఈరోజు పన్నీర్ బటర్ చీజ్ దోశ అయితే వేస్తున్నాను. సో దానికైతే ఫస్ట్ పన్నీర్ గ్రేట్ చేసుకున్నాను అండ్ చీజ్ కూడా. అండ్ ఆయిల్ బదులు నేనైతే గీ వేసుకున్నాను. గీ వేసుకొని ఆనియన్స్, ఇంకా కొన్ని పీస్, ఇంకా అందులో ఫస్ట్ అయితే ఉప్పు వేసుకున్నాను. బాగా మంచిగా ఫ్రై అయ్యాక టమాటో, మీ దగ్గర ఉన్న మసాలాలు అయితే వేసుకోండి. నేనైతే కారం, ఇంకా దిల్బహార్, ఇంకా చాట్ మసాలా నా దగ్గర ఉంది కాబట్టి నేను వేసాను. చాలా బాగుంటుంది అది టేస్ట్. నెక్స్ట్ అయితే మనం గ్రేట్ చేసుకున్న పన్నీర్ అయితే వేసుకోవాలి అండ్ మంచిగా కలుపుకోవాలి దాన్ని అయితే. అదైతే స్మెల్ కూడా మీకు అప్పటికే తెలిసిపోతుంది, అంత బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీరైతే బ్యాటర్ అయితే రెడీగా పెట్టుకోవాలి. దోశ పెనం మీద నేనైతే ఆల్రెడీ వేసి పెట్టాను, దాని మీద బటర్ వేసుకున్నాను, చూస్తున్నారు కదా. అండ్ నెక్స్ట్ చీజ్ ఉంటుంది కదా, చీజ్ అయితే వేసేసుకున్నాను. ఫస్ట్ లేయర్లో చీజ్ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము తయారు చేసుకున్న పన్నీర్ మసాలా ఉంది కదా, సో మనమైతే అది వేసేసుకోవాలి. నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. నాకు అప్పటికే స్మెల్ వస్తుంది, తినేబుద్ధి అవుతుంది, అంత బాగా వచ్చిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిజ్జా కావాలి అన్నప్పుడు మాత్రం ఇదైతే డెఫినెట్గా ట్రై చేయండి. పన్నీర్ పిజ్జాలానే అనిపిస్తుంది. సో దాని మీద వచ్చేసి మళ్ళీ చీజ్ చల్లుకోవాలి, చాలా బాగుంది. నా దగ్గర అయితే మొజరెల్లా చీజ్ లేదు, సో నా అక్కడ చీజ్ క్యూబ్స్ ఉన్నాయండి. నేనైతే చీజ్ క్యూబ్ని అయితే గ్రేట్ చేశాను. సో చూస్తున్నారు కదా, దోశ ఎంత క్రిస్పీగా మంచిగా వచ్చింది కదా. సో నేనైతే దీన్నైతే కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్